జస్ట్ ఇవాళ మనం ఏం చేద్దామంటే జస్ట్ ఓన్లీ డిజైన్ చేద్దాం అంత ఒక డిజైన్. సో ప్రాక్టీస్ డిజైన్ చేద్దాం. ఇలా ఓన్లీ ఒక ప్రాక్టీస్ డిజైన్ చేద్దాం ఇవాళ మనం. సో ఇలా ఇట్లా రెండు సెక్షన్స్ తీసుకుందాం. ఇట్లా రెండు సెక్షన్స్ తీసుకుని ఒక సెక్షన్ వచ్చేసి కొద్దిగా పెద్దగా పెట్టేద్దాం. నాకు ఇంత ఇంత విడత వచ్చేసి ఇది కంటెంట్కి, ఇది ఇమేజ్కి. ఓకేనా? ఇది ఒక ఇది ఇమేజ్కి, ఇది కంటెంట్కి. సో ఇది కంటెంట్ పెడితే ఇక్కడ నేను ఇక్కడ ఇమేజ్ పెడితే ఇది డిజైన్ చేస్తా. సో ఎలా డిజైన్ చేస్తా అంటే నేను ఒక హెడ్డింగ్ పెడతాడా, హెడ్డింగ్ పెట్టి శివాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ అని పెడతా. నెక్స్ట్ వచ్చేసి కింద నాకు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ డిజైన్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ముందే. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇందులో కొన్ని వాటర్ అంటే ఇవ్వమ్మ చెల్లకి. సో శివాజీ మహారాజ్ అని పెట్టేసి సో నేను ఏం చేస్తా అంటే ఒక కంటెంట్కి స్పేస్ తీసుకుంటా. కంటెంట్కి ఇంతవరకు కంటెంట్ తీసుకుంటున్నా. సో కంటెంట్కి నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇది వచ్చేసి ఇది H1, ఇది H1 తీసుకుంటా, ఇది పీ ట్యాగ్ తీసుకుంటా. సో పీ ట్యాగ్ తీసుకొని నేను దానికి ప్యాడింగ్ ఇస్తా చుట్టూ సపరేట్గా. అంటే ఇది డివిజను, ఇది ఒక డివిజను. ఈ రెండు డివిజన్లని ఈ డివ్లని ఈ రెండు డివ్లని హోల్డ్ చేసేది పేరెంట్ డివ్ ఉంటుంది ఒకటి. ఓకేనా? మొత్తం 3 డివిజన్స్ ఉంటాయి. ఓకేనా? 3 డివిజన్ని ఫస్ట్ మెయిన్ డివిజన్ పేరెంట్ డివిజను, తర్వాత చైల్డ్ డివిజన్ 1, చైల్డ్ డివిజన్ 2, చైల్డ్ డివిజన్ 1, చైల్డ్ డివిజన్ 2. తర్వాతకి మన డిజైన్ లేనిది చైల్డ్ డివిజన్ 2లో ఫస్ట్ హెడ్డింగ్ పెడతాం. సో ఈ H1 ట్యాగ్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి పీ పెడతాం, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఇమేజ్ పెట్టేస్తాం. ఏం పెట్టేస్తాం? ఒక ఇమేజ్ పెట్టేస్తాం. ఒక సర్కిల్ తీసేసుకొని, సర్కిల్ అయినా షేప్ కలర్ కాదు, పిక్సెల్ పెంచుకుంటా పెడుతూ షాడో, సరే ఏదో వదిలేదు, ఏదో ఒకటి పెట్టేద్దాం. సరే. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ దీన్ని డిలీట్ చేసేస్తున్నా. దీన్ని డిలీట్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టేస్తున్నా. ఈ డివ్ ట్యాగ్లో ఒక ఇమేజ్ పెడతాం. ఈ ఇమేజ్ అనేది మొత్తం దీన్ని అక్యుపై చేయాలి. ఈ డివ్ ట్యాగ్ మొత్తం అక్యుపై చేయాలి నాకు. ఓకేనా? ఓకేనా? అర్థం చేసుకోండి. ఇలా మొత్తం 3 డివిజన్స్ ఉన్నాయి, ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక హెడ్డింగ్ ఉంది. ఇది ఈ డిజైన్ చేయబోతున్నాం మనం. ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. నాకు ఇది ప్రాక్టీస్ చేసి నాకు మండే రోజు చూపించాలి. రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు. నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేస్తా అంటే వీక్ అంతా వీక్ డేస్లలో ఏం చెప్పను. క్లాస్ నేను వాళ్ళ పెడతా గ్రూప్లో. సాటర్డే సండే మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే వీక్ డేస్లలో ఒకసారి నాకు కుదిరినాం, మీకు కుదురుతలేదు, మీకు కుదిరినాం, ఎవరు జాయిన్ అవుతలేదు గమనిస్తున్నా. వారం నుంచి నేను ఎవరికి ఫోన్ చేస్తలేను కావాలని జాయిన్ కావాలి, ఎవరు జాయిన్ అవుతలేరు. నేను జాయిన్ అయ్యి నేనే క్లాస్ చెప్పుకొని నేనే వీడియో అప్లోడ్ చేసుకుంటున్నా వాళ్ళకి. సో నేను ఏమంటున్నా అంటే ఫ్లెక్సిబుల్ టైము అందరూ ఉంటేనే కొద్దిగా చెప్పబుద్ధి అవుతుంది నాకు కూడా. అవునా కదా? ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే సాటర్డే సండేస్కి టైం ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మార్నింగ్ అవర్స్ 8 to 10 ఆర్ 8:30 to 10:30, 2 hours. సాటర్డే 2 hours, సండే 2 hours, 4 గంటలు. 4 గంటలు ఏంటి? వీక్ డేలో మొత్తం మనం 4 రోజులు చెప్పుకుంటాం కదా, గంట 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 చెప్పుకున్న ఆడికి వస్తుంది మనకి. వీకెండ్లో 2 అవర్స్ చెప్పుకుని వస్తుంది. మీకు ఓపిక ఉందంటే 3 అవర్స్ చెప్తా, ఇంకెక్కువ సబ్జెక్ట్ కవర్ చేయొచ్చు మనం. ఓపిక ఉందంటే 3 అవర్స్ కంటిన్యూస్గా. మళ్ళీ స్ప్లిట్ చేసి ఆ టైంకి ఈ టైంకి మళ్ళీ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు కాబట్టి కుదరదు. అలా నేను కూడా ఉండొచ్చు, మీరు కూడా ఉండొచ్చు ప్రోగ్రామ్స్ పెట్టుకునే దాంట్లో. కాబట్టి నేను ఏమంటే 2 అవర్స్ 3 అవర్స్ ఫిక్స్ చేస్తా. సాటర్డే సండే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీక్ డేస్లలో అయితే వీక్ కుదురుతలేదు. ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి నేను వచ్చి కూర్చుని వారం రోజుల నుంచి గమనిస్తున్నాను నేను. ఒకసారి ఈ అబ్బాయి ఒక అమరేంద్రచారి ఇంకొక అబ్బాయి ఉంటాడు, జాయిన్ అవుతారు. మా భాగ్య జాయిన్ అవుతుంది. ఇక నేను క్లాస్ చెప్పుకుంటూ రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు నేను ఎవరు జాయిన్ కావాలని చెప్పి అబ్బాయికి ఇంకో అబ్బాయి జాయిన్ అయ్యండి. నేను ఇవాళ ఏమవుతుంది లేబ్రో అని క్లాస్ కూడా డ్రాప్ చేసిన ఆ రోజు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది డిజైన్ చేయబోదాం. నెక్స్ట్ మనం ఎడిటర్కి వచ్చేద్దాం. ఇలా విజువల్ స్టూడియో కూడా ఎడిటర్ వాడదాం. విజువల్ స్టూడియోకి ఇంట్రడక్షన్ ఇస్తాం మళ్ళీ ఒకసారి. ఆల్రెడీ విన్నోళ్ళు తెలిసిన వాళ్ళు ఏం కాదు, తెలియని వాళ్ళకి మళ్ళీ ఇంట్రడక్షన్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్కి మనం విజువల్ స్టూడియో కోడ్ ఎక్కువ వాడతాం, ఇంటెలిజెంట్ కూడా వాడవచ్చు మనం. ఓకేనా? సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫటాఫటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఈ ఫోల్డర్ని క్లోజ్ చేస్తున్నాను. లైక్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసిన ఇలా క్లోజ్.
విజువల్ స్టూడియో కోడ్ ఎందుకంటే మనకి డెవలప్మెంట్ ఈజీ చేయనీకి. లైక్ నోట్ ప్యాడ్కి దీన్ని కంపేర్ చేస్తే నక్కకు నాగలోకంతో ఉన్న తేడా ఉంటుంది. లైక్ వెరీ డిఫరెన్స్. ఓకే, వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట దీనికి దానికి. ఓకేనా? ఎందుకంటే నోట్ ప్యాడ్లో ఎవ్రీథింగ్ మాన్యువల్గా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతేనేమో ఒక ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇన్స్ట్రక్షన్స్ అనేది సెట్ చేసి పెట్టి ఉంటుంది వర్క్ స్పేస్ అనేది. సో వర్క్ స్పేస్ అంటాం, వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, వర్క్ స్పేస్. దీన్ని వర్క్ స్పేస్ అంటాం. ఏ ఎడిటర్లో అయినా మనం చేసే ప్లేస్ని ఏమంటామంటే వర్క్ స్పేస్ అంటాం. ఓకేనా? సో విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఫైల్ మెనూ ఉంటుంది, ఎడిటివ్ సెలెక్షన్ ఈ మెనూ ఉంటుంది, మెనూ ఐటమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ షార్ట్ కట్ ఐకాన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఐకాన్స్ గురించి చెప్తా. ఇది ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏంటంటే మనం మన ప్రాజెక్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవడానికి, ఈ ఎడిటర్లకు తెచ్చుకోవడానికి ఎక్స్ప్లోరర్ ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్, ఫోల్డర్ అయితే ఫోల్డర్ని తీసుకొచ్చుకోవచ్చు, లేదు క్లోన్ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే మనం ఏంటంటే రియల్ టైంలో మన కోడ్ని అనుకో. సో కోడ్ని ఎక్కడ సేవ్ చేస్తామంటే గిట్ హబ్లో అని, గిట్ ల్యాబ్లో కానీ, బిట్ బకెట్లో కానీ, ఎస్సిఎం టూల్లో వర్షన్ కంట్రోల్ సిస్టంలో సేవ్ చేస్తాం. లైక్ ఎలా అంటే గిట్ హబ్ అంటే ఏం లేదండి, మన సోర్స్ కోడ్ని సేఫ్గా రిమోట్ ఏరియాలో సేవ్ చేస్తారన్నమాట విత్ ఎన్క్రిప్టెడ్ తోటి. సో అక్కడ నుంచి మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఎన్ని సిస్టమ్స్ మన సిస్టంలో వర్క్ చేస్తున్నాం సడన్గా వరల్డ్ అండ్ డేస్లో ఏంటంటే ఇది గిట్ హబ్ అంటాం మనం. గిట్ హబ్ అనేది సోర్స్ కోడ్ మేనేజర్ ఇట్లా ఉంటుంది, ఇలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇది డైరెక్ట్ లాగిన్ కాదు, లాగిన్ కాలేదు, ఓ నార్మల్ది. లాగిన్ చేసుకోవాలి, ఎవరు అకౌంట్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కంపెనీ అకౌంట్స్ అక్కడికి నీకు యాక్సెస్ ఇస్తే అక్కడ ఆ పర్టికులర్ రిపాజిటరీస్ ఇవంతా గిట్ హబ్ గురించి వచ్చినప్పుడు చెప్తా, జస్ట్ ఐడియా పెట్టుకోండి. గిట్ హబ్ సోర్స్ కోడ్ మేనేజర్. సో ఆ గిట్ హబ్ నుంచి డైరెక్ట్గా క్లోన్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ని ఇది వాడతాం, క్లోన్ రిపాజిటరీ అని. లేదు ఓపెన్ ఫోల్డర్, లోకల్లో ఉంది ఆల్రెడీ క్లోన్ చేసిన, ఇక్కడ లోకల్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఓపెన్ ఫోల్డర్ కొడతాం. ఈ ఏరియా వచ్చేసేమో స్టార్ట్ అంటే ఇది కూడా ఈ ఫైల్ మెనూలో ఏదైతే ఉందో న్యూ ఫైలు. ఓకేనా? న్యూ ఫైలు, ఓపెన్ ఫైలు, ఓపెన్ ఫోల్డరు. ఓకేనా? క్లోన్ ఫ్రమ్ రిపాజిటరీ. ఓకేనా? ఇందాక చూసిరు ఇక్కడ క్లోన్ ఫ్రమ్ రిపాజిటరీ, ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ ఏరియాలు ఉంటాయి ఇక్కడ. సో షార్ట్ కట్స్ అన్నమాట, డైరెక్ట్ క్విక్ యాక్సెస్ అంటాం దీన్ని. నువ్వు ఈ ఎడిటర్లో రీసెంట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి హిస్టరీ. సో మనం మన ప్రాజెక్టులు అనేది ఎడిటర్లకు ఎలా తెచ్చుకోవచ్చు, 3 వేస్లో తెచ్చుకోవచ్చు మనం. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి ఒక ఫైల్ అయితే మాత్రం ఓన్లీ ఫైల్ అయితే మాత్రం ఓపెన్ ఫైల్ అని కొట్టాలి. కొట్టగానే మనకు పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఫైల్ ఎక్కడుందో, ఏ లొకేషన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఓపెన్ ఫోల్డర్ అని ఉంది. ఓపెన్ ఫోల్డర్ ఏంటంటే నీ ప్రాజెక్ట్ ఫోల్డర్ మొత్తాన్ని వీళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఓపెన్ ఫోల్డర్ ఆప్షన్. సేమ్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది, పాపప్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అది ఇంపోర్ట్ చేసుకోవాలి. నా ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి ఈ డ్రైవ్లో మై ప్రాక్టీస్లో ఉంది. సెలెక్ట్ కొట్టేస్తున్నాను, ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదొక ఆప్షన్ ఫైల్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎస్ ట్రస్ట్ అని కొట్టండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉంది, షార్ట్ కట్స్ ఉన్నాయి ఐకాన్. ఇందులో ఎక్స్ప్లోరర్ ఫస్ట్ ఐకానే, పేపర్ సింబల్స్ ఉంటాయి. ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఇందాక చూపించిన ఇప్పుడు అలకెళ్ళి ఇంపోర్ట్ చేసిన నేను. ఇది వచ్చేసేమో ఓపెన్, ఇక్కడ నుంచి ఓపెన్ ఫోల్డరు, లేదు అంటే ఎక్స్ప్లోరర్ నుంచి ఓపెన్ ఫోల్డరు, లేదు అంటే స్టార్ట్ మెనూ, ఇది ఎక్స్ప్లోరర్ ఇది. లేదు అంటే వెల్కమ్ పేజ్లో ఓపెన్ ఫోల్డర్ ఆర్ ఓపెన్ ఫైల్, లేదు కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, కొత్త ఫైల్, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో ఇన్ని వేస్లో మనం దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. కట్ చేసి ఇప్పుడు డిజైన్ చేస్తా, డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. సో నేను ఏం చేస్తా అంటే ఇది రిమూవ్ చేస్తున్నా, పాత క్లాస్ ఇదంతా. సరే కొద్ది బ్లాంక్ టైం వేస్ట్ ఎందుకు, ఇక్కడ ఇంటర్నల్ స్టైల్స్ ఉంచుకున్నా. సో డివిజన్ ట్యాగ్ ఇదంతా రిమూవ్ చేసేస్తున్నా. ఓకేనా? సో మన ప్లాన్ ప్రకారం ఏంటి, ఒకసారి హోల్డ్లో ఉండండి, నేను కాల్ చేస్తాం మా చెల్లి.